ఇస్ బ్రేకింగ్ అంటోంది. రైతుల కోసం ఆలోచించి మాట్లాడినందుక తప్ప వడ్లు కొనండి అని అన్నందుకు వేటు వేస్తారా? డ్యూటీకి రావద్దని చెప్పడం ఎంత దారుణమైన చర్య. తను ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు ఈ చర్య తీసుకున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వడ్లు మొక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చని అన్నాడు. ఆ మాటలు అక్కడున్న వారిని ఆకర్షించగా ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో డ్రైవర్ పై వేటు పడింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్ ను డ్యూటీకి రావద్దని చెప్పడం దారుణమన్నారు. బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పెద్ద మనుషులు ధర్నా చేస్తున్నారంటే ఈ ధర్నాలంతా ఎందుకయ్యా? కనీసం వడ్లు కళ్ళలలో ములుగుతున్నాయి. పాపం రైతులు కష్టపడి పండించుకున్న పంట ఆగమైతుంది, వాళ్ళ బతుకులు ఆగమైతున్నాయి. ఫస్ట్ వడ్లు మొక్కలు కొనండి అంటే అదే మాట ఏదో ఆర్టీసీ డ్రైవర్ అన్నాడు. అది కూడా ఫలానా నాయకుడిని పాయింట్అవుట్ చేస్తూ అనలేదు. ఫస్ట్ మక్కల గురించి మాట్లాడండి, వడ్ల గురించి మాట్లాడండి అని ఆ ప్రయాణికులు అంటే ఆర్టీసీ డ్రైవర్ అనడం జరిగింది. దాన్ని కళ్ళల్లో పెట్టుకొని కక్ష గట్టి పాపం రెక్కాడితే గాని డొక్కాడని కూలి పని చేసుకునేటటువంటి డ్రైవర్ తన మీద కక్ష గట్టి కావాల్సుకొని కంప్లైంట్ ఇప్పించి మరి ఈ రోజు పొద్దున్నే ఉన్న ఫలంగా తనని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? రైతుల కష్టాలు కన్నీళ్లు చూడలేకనే కదా ఒక మాట అన్నాడు. ఆయన పార్టీల గురించి మాట్లాడలేదే. అందుకే మేము అందరం కూడా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రోజున. మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం. సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్గా పక్కకి ఆర్ఎం ఆఫీసు. ఈ మీటింగ్ అయినాక డెఫినెట్గా మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% రేపు జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటూ అంటుకుంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అయినాక జీరో సభను తీసుకొని వెళ్ళి అందరం వెళ్ళి ఆర్ఎం రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ స్టార్ట్ చేస్తాము. మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. రైతుల కోసం ఆలోచించి మాట్లాడినందుక తప్ప వడ్లు కొనండి అని అన్నందుకు వేటు వేస్తారా? డ్యూటీకి రావద్దని చెప్పడం ఎంత దారుణమైన చర్య. తను ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎందుకు ఈ చర్య తీసుకున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్దార్ చౌరస్తా వరకు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వడ్ల మొక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా అందించుకోవచ్చని అన్నాడు. ఇక ఆ మాటలు అక్కడున్న వారిని ఆకర్షించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో డ్రైవర్ పై వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగుల కమలాకర్ గారు ఉన్నారు. ఎస్ నమస్తే అండి గంగుల కమలాకర్ గారు. ఎస్ నమస్తే అండి గంగుల కమలాకర్ గారు. నేను నమస్తే అంటున్నాను. నమస్తే.
మొత్తానికి ఎలా చూడాలంటారు? ఒక రైతుల కోసం ఆలోచించి మాట్లాడారు ఆ డ్రైవర్ కూడా. చూస్తున్నాం మన సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అని అతనిపై వేటు పడింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఏంటి? అదే ఎమర్జెన్సీ అయితే మేము చూడలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ అయితే కనబడుతుంది. ఎంత బాధాకర విషయం అంటే ఒక రైతుల ఆవేదనను ప్రభుత్వం చెప్పే విధంగా చెప్తుండు. దాన్ని ఆ కోణంలో చూడాలి. పంట కొనుగోలు చేసే కోణం కాకుండా కక్ష సాధింపును చూసింది. అంటే రోడ్డు మీద ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు వేసుడు, లేకుంటే సస్పెండ్ చేసుడు. ఇది నిర్బంధం కాకపోతే ఏమంటారు? రైతులు ఆయన ఒక పార్టీ కార్యకర్త కాదు, ఒక పార్టీ సంబంధించిన నాయకుడు కాదు, ఒక కండువా లేదు. కేవలము ఒక డ్రైవర్ గా ప్రజల ఆవేదన అర్థం చేసుకోమని చెప్పినందుకు వేటేస్తావా? రేపు ఇంకో గట్టిగా మాట్లాడితే జైలు వారిస్తారా? ఏంది పరిస్థితి? కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. డెఫినెట్ గా మేము ఆర్ఎం రిపోర్ట్ చేసినాము. రేపు అవసరం ఉంటే రేపు జైలు తిరగబోతాము, ఆయనకు అండగా ఉంటాము, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్ గా అదే అంటే ఇటు కాంగ్రెస్ వైఖరి మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఏంటి, అతను జస్ట్ ఏ పార్టీ గురించి కూడా తను మాట్లాడలేదు, తను ఏ రాజకీయ పార్టీ గురించి కూడా విమర్శించలేదని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు విమర్శలు చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అండ్ బీఆర్ఎస్ తరపు నుంచి ఏ విధంగా ఉంటుంది ఏంటి? 100% బీఆర్ఎస్ పార్టీ సపోర్టివ్ ఉంటారు. వాళ్ళే కాదు, ఎవరైతే బాధితుంటారో బాధితులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అనే డౌట్ లేదు. అంటే ఈ నిర్బంధం జరుగుతుంది, ఏం మాట్లాడద్దు, ఏం ప్రభుత్వం వ్యతిరేకంగా. అంటే మనం చూసినాం రాజుల కాలంలో దుబాయ్ లో చూసినాం. అటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్యకు కూలి చేస్తున్న పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. అన్నిట్లలో ఆ అశోక్ కు రిక్రూట్మెంట్ అయ్యేదాకా ఆయనకు సపోర్ట్ గా, కుటుంబానికి సపోర్ట్ గా మేము అందరం ఉంటామని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మొత్తానికి ఇప్పుడు ఇతను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డ్రైవరు, అతను చేసింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాస్తవం, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్, కామన్ మ్యాన్ డెఫినెట్ గా ప్రజల అవసరం మాట్లాడుతూనే ఉంటాడు, గొంతెత్తాడు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ పాల్గొన్న వాళ్ళే కదా. తెలంగాణ కోసం గొంతెత్తిన వాళ్ళు ఈ రోజు తెలంగాణ ప్రజల ఇబ్బంది ఉంటే గొంతెత్తారు కదా. ప్రభుత్వ బాధ్యతగా, ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ రావద్దు కదా. ప్రభుత్వం ఒక బాధ్యతగా ఉండాలి, పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలి, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప కానీ మాట్లాడితే లోపల వారెత్తా అని రాజుల కాలం చూసినాం మనము. ఇప్పుడు ఇవి నాకు తెలిసైతే ఈ సౌదీ అరేబియా లాంటి, దుబాయ్ లాంటి పరిస్థితుల్లో రాజ్యాధికార రాజులు ఉంటారు, ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే జైలు వారేస్తారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఏది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం లేదు కదా. సో ఆ దిశగా అడుగు వేస్తుంది. తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన స్వేచ్ఛగా బతుకున్న అందరంగా భయంగా బతికే పరిస్థితి లేదు. భూములు అమ్ముకోవన్న బాధని, పంట అమ్ముకోవన్న బాధని, ఏం మాట్లాడన్న బాధ ఉండదు. ఇప్పుడు మొత్తానికి రైతుల సమస్యలపై ఎవరు మాట్లాడినా కూడా ఇదే పరిస్థితి ఉంటుందనుకోవచ్చా? ముందు ఎలా జరుగుతుంది ఏంటి? ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మమ్మల్ని లోపలెత్తాడు, ఓకే మేము భరిస్తాము. కానీ రైతులు మాట్లాడితే పోతాము, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మాట్లాడితే సస్పెండ్ చేస్తాము. ఏంది పరిస్థితి? ఎటుపోతున్నాం మనము? సో ఇది చాలా బాధాకరము. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం అందరం కూడా. మొత్తానికి ఫైనల్ గా ఆర్టీసీ అధికారులు తీసుకున్న చర్యలపై మీరు ఎలా స్పందిస్తారు ఏంటి? మేము నాట్ ఓన్లీ ఆర్టీసీ, ఎవరు ప్రజలు ఇబ్బందులు ఉంటే దానికి అండగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వారికి పూర్తి న్యాయం జరిగే వరకు మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.